వెల్కమ్ టు బ్రెయిన్ ట్రైనర్. ఈ వీడియోలో తెలంగాణ హిస్టరీ గురించి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. వీటి నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్లీ తెలంగాణలో జరిగే ఏ స్టేట్ ఎగ్జామ్కైనా తెలంగాణ హిస్టరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వేయి స్తంభాల గుడి నిర్మాణానికి సంబంధించని అంశం. అంటే వేయి స్తంభాల గుడి నిర్మాణానికి ఈ క్రింది ఆప్షన్స్లో దేనితో సంబంధం లేదు అనే క్వశ్చన్కి మీనింగ్. దానికి ఆన్సర్ ఆప్షన్ 1 ఏకశిల. వేయి స్తంభాల గుడి నిర్మాణానికి ఏకశిలకి అసలు సంబంధం లేదు. సో సంబంధించని అంశం అని ఇక్కడ అడిగాడు. సో మనం సంబంధించినది అని పెట్టుకోకూడదు. మిగిలిన 3 వేయి స్తంభాల గుడికి సంబంధించిన అంశాలే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ మతస్థులకు అభయమిస్తున్నట్లుగా ఉన్న మాంధాత శిల్పం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఏలేశ్వరం, జగ్గయ్యపేట, నాగార్జునకొండ, బావికొండ. దానికి మళ్ళీ కింద ఆప్షన్స్ ఇచ్చి ఏ బి మాత్రమే, అంటే ఏలేశ్వరం, జగ్గయ్యపేట మాత్రమే. ఆప్షన్ 2 వచ్చేసి సి మాత్రమే, నాగార్జునకొండ మాత్రమే. ఆప్షన్ 3 వచ్చేసి సిడి మాత్రమే, నాగార్జునకొండ, బావికొండ మాత్రమే. ఆప్షన్ 4 బి మాత్రమే, అంటే జగ్గయ్యపేట మాత్రమే. ఆన్సర్ వచ్చేసి బి, జగ్గయ్యపేట మాత్రమే. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రుల గురించి పేర్కొనే అశోకుడి శిలాశాసనం ఎక్కడ ఉంది? ఆంధ్రుల గురించి పేర్కొనే అశోకుని శిలాశాసనం ఎక్కడ ఉంది అని చదివాను. ఏది? ఆంధ్రుల గురించి పేర్కొనే అశోకుడి శిలాశాసనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 13వ శిలాశాసనం. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల నిజమైన రాజ్యస్థాపకుడు. శాతకర్ణి ఒకటవ శాతకర్ణి అన్నమాట. శాతవాహనుల నిజమైన రాజ్యస్థాపకుడు శాతకర్ణి 1. ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథ రచయిత. ఆప్షన్ 3 లాయక్ అలీ. ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథ రచయిత వచ్చేసి లాయక్ అలీ. నెక్స్ట్ క్వశ్చన్, కంచి పొన్న అనే నాట్యగత్తెలు ఏ పాలకుల కాలంలో ప్రసిద్ధి? కంచి పొన్న అనే నాట్యగత్తెలు ఏ పాలకుల కాలంలో ప్రసిద్ధి? ఆప్షన్ 2 రెడ్డి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రెడ్డి పాలకుల కాలంలో కంచి పొన్నె అనే నాట్యగత్తెలు ప్రసిద్ధి అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, శాతవాహనుల కాలం నాటి అంతర్జాతీయ నౌకా కేంద్రం ఏది? శాతవాహనుల కాలం నాటి అంతర్జాతీయ నౌకా కేంద్రం ఏది? ఆప్షన్ 1 అరికమేడు, పుదుచ్చేరిలోని అరికమేడు అనేది శాతవాహనుల కాలంలో అంతర్జాతీయ నౌకా కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, ప్రఖ్యాత అమరావతి స్తూపాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ 4 రెండో పులోమావి రాజు. ఇతను శాతవాహన రాజు. ఇతను ప్రఖ్యాత అమరావతి స్తూపాన్ని నిర్మించారు. నెక్స్ట్, కాకతీయుల కాలం నాటి ఉద్యోగుల గురించి పేర్కొన్న రచన ఏది? కాకతీయుల కాలం నాటి ఉద్యోగుల గురించి పేర్కొన్న రచన ఏది? సకల నీతి సమ్మతం. ఆప్షన్ 2 సకల నీతి సమ్మతం అనే రచనలో కాకతీయుల కాలం నాటి ఉద్యోగుల గురించి పేర్కొన్నారంట. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బండెనక బండి కట్టి అనే గేయం రచించింది ఎవరు? బండెనక బండి కట్టి అనే గేయం రచించింది ఎవరు? ఆప్షన్ 2 బండి యాదగిరి. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బండెనక బండి కట్టి ఆ సాంగ్ బండి యాదగిరి గారు రచించారు. అండ్ నెక్స్ట్, శాతవాహనుడి వంశస్థాపకుడైన శ్రీముఖుడి నాణేలు ఎక్కడ లభించాయి? శాతవాహనుడి వంశస్థాపకుడైన శ్రీముఖుడి నాణెములు ఎక్కడ లభించాయి? ఆప్షన్ 4 కోటిలింగాల్లో శ్రీముఖుడి నాణేలు లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ రాజ్యంలో ప్రసిద్ధి చెందిన పరిశ్రమ. ఆప్షన్ 4 వజ్ర పరిశ్రమ. కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ రాజ్యంలో వజ్ర పరిశ్రమ ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్, కలంకారీ అంటే చిత్రకళ. నెక్స్ట్, సుగ్రీవ విజయం అనే తొలి యక్షగానాన్ని రచించింది
ఎవరు? కందుకూరి రుద్రకవి. ఆప్షన్ 2 సుగ్రీవ విజయం అనే తొలి యక్షగానాన్ని కందుకూరి రుద్రకవి గారు రచించారు. నెక్స్ట్ 15th క్వశ్చన్, బిద్రీ పాత్రల తయారీలో రాగి తుత్తునాగాలను ఏ నిష్పత్తిలో ఉపయోగించారు? ఆప్షన్ 1 1:16. ఆర్య సమాజ్ శాఖను హైదరాబాద్లో ఎప్పుడు స్థాపించారు? 1892. 1892లో ఆర్య సమాజ్ శాఖను హైదరాబాద్లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, హైదరాబాద్ నగర వాస్తుశిల్పి ఎవరు? మీర్ మోమిన్ అస్రాబాది. హైదరాబాద్ నగర వాస్తుశిల్పి మీర్ మోమిన్ అస్రాబాది. మూసీ నది వంతెనను ఇబ్రహీం కుతుబ్ షా ఎప్పుడు నిర్మించారు? 1568లో మూసీ నదిపై వంతెనను ఇబ్రహీం కుతుబ్ షా నిర్మించారు. ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి మూసీ నదిపై వంతెనను ఇబ్రహీం కుతుబ్ షా ఎప్పుడు నిర్మించారు? యాజ్ ఇట్ ఈజ్ ఇదే రావచ్చు. అండ్ 1568లో మూసీ నదిపై సంవత్సరం మెన్షన్ చేయకపోయినా మూసీ నదిపై వంతెనను నిర్మించిన రాజు ఎవరు అని రావచ్చు. సో అండ్ వీళ్ళు ఏ రాజ్యానికి ఏ కాలంలో కట్టారు? కుతుబ్ షాలు కట్టారా? ఇలా కూడా అడుగుతారు కదా. సో అది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1944లో భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆంధ్ర మహాసభ 2గా చీలిపోయింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు? ఆప్షన్ 3 రావి నారాయణ రెడ్డి. 1944లో భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆంధ్ర మహాసభ 2గా చీలిపోయింది. ఈ సమావేశానికి రావి నారాయణ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్, అచ్చ తెలుగు గ్రంథం యయాతి చరిత్రను రచించింది? తెలగ నార్యుడు. అచ్చ తెలుగు గ్రంథం యయాతి చరిత్రను రచించింది తెలగ నార్యుడు. గోల్కొండ రాజ్యంలో తొలి మసీదు ఏది? తారామతి మసీదు. గోల్కొండ రాజ్యంలో తొలి మసీదు తారామతి మసీదు. బిద్రీ కళకు ప్రసిద్ధి చెందిన కేంద్రాలు? బిద్రీ కళకు ప్రసిద్ధి చెందిన కేంద్రాలు. ఆన్సర్ ఏ మరియు బి. అంటే ఆప్షన్ ఏ బీదర్ అండ్ ఆప్షన్ బి హైదరాబాద్. బీదర్ మరియు హైదరాబాద్. ఆప్షన్ 3 బిద్రీ కళకు ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు వచ్చేసి బీదర్ మరియు హైదరాబాద్. నల్లటి రూపం అమోనియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ మిశ్రమంతో కూడిన కళ ఏది? నల్లటి రూపం అమోనియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ మిశ్రమంతో కూడిన కళ ఏది? ఆప్షన్ 3 బి మాత్రమే. బి అంటే బిద్రీ కళ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్, దక్కన్ చిత్రకళ పితామహుడు? ఆప్షన్ 4 మీర్ హకీం. దక్కన్ చిత్రకళ పితామహుడు ఆప్షన్ 4 మీర్ హకీం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైంది? ఏ ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన 1918, నిజాం కళా స్థాపన 1887, మహబూబియా కళాశాల స్థాపన 1894. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏ బి మాత్రమే. అంటే సి రాంగ్ అన్నమాట. మహబూబియా కళాశాల స్థాపన 1894లో జరగలేదు. ఏబి మాత్రమే కరెక్ట్. ఇలాంటి క్వశ్చన్స్ వల్ల మ్యాక్సిమం మనం రాంగ్ స్టెప్ తీసుకుంటూ ఉంటాం. ఆన్సర్ మనకి 2 తెలిసినా 3వది తెలియకపోయినా కూడా మనం రాంగ్ చాయిస్ పెట్టే అవకాశం ఉంది. సో ఇలాంటివి జాగ్రత్తగా ఆలోచించి పెట్టాలి లేదా స్కిప్ కొట్టేయాలి మ్యాక్సిమం. నెక్స్ట్ క్వశ్చన్, సాలార్జంగ్ ప్రవేశపెట్టిన నూతన నాణ్యాలు ఏవి? ఆప్షన్ ఏ దినార్. ఆప్షన్ ఏ దినార్. సాలార్జంగ్ ప్రవేశపెట్టిన నూతన నాణ్యాలు దినార్. నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్, క్రింది వాటిలో సరైంది? 1883లో చందానగర్ రైల్వే సంఘటన, 1849లో వహాబీ ఉద్యమం. ఆప్షన్ సి 1888లో ముల్కీ ఉద్యమం. ఆన్సర్ వచ్చేసి ఏసి మాత్రమే కరెక్ట్ అంట. వాట్ ఈజ్ ఏసీ అంటే 1883లో చందానగర్ రైల్వే సంఘటన జరిగింది, 1888లో ముల్కీ ఉద్యమం జరిగింది. సో ఈ 2 కరెక్ట్, ఇది రాంగ్ అని ఆప్షన్ 2 ఆన్సర్. నిజాం కాలం నాటి రెవెన్యూ విధానం ఏది? 29th క్వశ్చన్, నిజాం కాలం నాటి రెవెన్యూ విధానం ఏది? ఆప్షన్
3B మాత్రమే. గల్లాబక్ష్ అనేది నిజాకాలం నాటి రెవెన్యూ విధానం. నెక్స్ట్ క్వశ్చన్, సుల్తానిల్ అహాదే వజ్జమాన్ హమియు మిల్లతి రసూలిర్ రహ్మాన్ అని తమ నాణాలపై ముద్రించిన రాజ్యవంశం ఏది? సుల్తానిల్ అహాదే వజ్జమాన్ హమియు మిల్లతి రసూలిర్ రహమాన్ అని తమ నాణ్యాలపై ముద్రించిన రాజ్యవంశం ఏది? ఆప్షన్ ఏ బీజాపూర్. ఆదిల్ షాహీలు నాణ్యాలపై ఇలా ఒక సెంటెన్స్ని ప్రింట్ చేసేవారంట. సుల్తానిల్ అహాదే వజ్జమాన్ హమియు మిల్లతి రసూలిర్ రహమాన్ హమియు మిల్లతి రసూలిర్ రహమాన్ అని బీజాపూర్ ఆదిల్ షాహీలు నాణ్యాలపై ముద్రించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు అక్షరాలతో నాణ్యాలు ముద్రించిన విజయనగర రాజ్యవంశం అరవీటి. జాజ్ నగర్ అంటే ఏ ప్రాంతం? ఒడిశా, కళింగ. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని తిరుగుబాట్ల గురించి ప్రస్తావించిన శాసనం ఏది? కలువచేరు శాసనం. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని తిరుగుబాట్ల గురించి ప్రస్తావించిన శాసనం కలువచేరు శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, 34th క్వశ్చన్, దక్షిణ భారతదేశపు నాణ్యాలు గ్రంథ రచయిత ఎవరు? ఇలియట్. ఆప్షన్ 1 ఇలియట్. నెక్స్ట్ క్వశ్చన్, జురీబా హైదరాబాద్ పేరిట నాణెములు ముద్రించింది. ఆప్షన్ డి అబ్దుల్లా కుతుబ్ షా. 36th క్వశ్చన్, తొలి ఆంధ్ర మహాసభ 1930లో మెదక్ జిల్లాలోని జోగిపేటలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆప్షన్ 3 సురవరం ప్రతాపరెడ్డి. 1930లో మెదక్ జిల్లాలోని జోగిపేటలో జరిగిన మహాసభ, తొలి ఆంధ్ర మహాసభ అధ్యక్షత సురవరం ప్రతాప్ రెడ్డి గారు వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలం నాటి సాంఘిక పరిస్థితులు, ప్రతాపరుద్రుడి కాలంలోని నర్తకి మాచల్ దేవి గురించి వివరాలు అందించే గ్రంథం ఏది? క్రీడాభిరామం అనే రచనలో కాకతీయుల కాలం నాటి సాంఘిక పరిస్థితులు, ప్రతాపరుద్రుడి కాలంలోని నర్తకి మాచల్ దేవి గురించి వివరాలు ఉంటాయంట. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందింది ఎవరు? బిఎస్ వెంకట్రావు. హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందిన వారు బిఎస్ వెంకట్రావు. నెక్స్ట్, హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం అనుభవాలు జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ? నా అనుభవాలు జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ? నా అనుభవాలు జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ అంటే హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం నా అనుభవాలు నా జ్ఞాపకాలు మొత్తం ఒకటే. నేను నవ్వు అని చదివాను కదా, సో అది మిస్టేక్ అయిందని నేను 2 సార్లు నా అనుభవాలు జ్ఞాపకాలు అని చదివాను. బుక్ నేమ్ వచ్చేసి హైదరాబాద్ స్వాతంత్ర పోరాటం నా అనుభవాలు జ్ఞాపకాలు అనే బుక్ ఎవరి ఆత్మకథ అంటే స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్ క్వశ్చన్, 48th క్వశ్చన్, గోల్కొండ రాజ్యంలో వర్తక వ్యాపారుల కేంద్రాలు ఏలూరు తివాచీలు, ఓరుగల్లు రత్నకంబళ్ళు, సి గోల్కొండ వజ్రాలు. ఆప్షన్స్ వచ్చేసి 3 ఇచ్చాడు. సో కింద మళ్ళీ 1 2 3 4 ఇచ్చాడు. సో ఏబిసి ఆప్షన్ 3 రైట్ అంట. అంటే ఏలూరు తివాచీలు, ఓరుగల్లు రత్నకంబళ్ళు, గోల్కొండ వజ్రాలు. గోల్కొండ రాజ్యంలో వర్తక వ్యాపారుల కేంద్రాలు వచ్చేసి ఈ 3ను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, శ్రీముఖ శాతవాహనుడి కాలం నాటి నాణ్యాలు ఎక్కడ లభించాయి? ఆప్షన్ సి కరీంనగర్. కరీంనగర్లో శ్రీముఖ శాతవాహనుడి కాలం నాటి నాణ్యాలు లభించాయి. వాత్సాయనుడు ఏ పాలకుల ఆస్థానంలో ఉండేవారు? డి శాతవాహనులు. శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ బి శ్రీముఖుడు. శాతవాహన వంశ స్థాపకుడు ఆప్షన్ బి శ్రీముఖుడు. కాకతీయులు మొదటగా ఏ రాజులకు సేనాలుగా ఉన్నారు? కాకతీయులు మొదటగా ఏ రాజులకు సేనాలుగా ఉన్నారు? రాష్ట్రకూటులు. ఆప్షన్ సి రాష్ట్రకూటులు. రాష్ట్రకూటులకు కాకతీయులు మొదటిగా సేనాలుగా పనిచేశారు. మొదటిసారి ఏ శాసనంలో కాకతీయుల ప్రస్తావన కనిపించింది? ఆప్షన్ బి మాగల్లు శాసనం. మాగల్లు శాసనంలో మొదటిసారిగా కాకతీయుల ప్రస్తావన కనిపించింది. నెక్స్ట్, కాకతీయులు మొదట ఏ ప్రాంతాన్ని పాలించారు? ఆప్షన్ ఏ కొరివి.
కొరివి ప్రాంతాన్ని కాకతీయులు మొదట పాలించారు. తూర్పు చాళుక్య రాజైన దానర్నవుడికి సహాయం చేసిన కాకతీయ సేనాని కాకత్యగుండన అనే కాకతీయ సేనాని తూర్పు చాళుక్య రాజైన దానర్నవుడికి సహాయం చేశారు. పల్నాటి యుద్ధంలో జోక్యం చేసుకున్న కాకతీయ పాలుడెవరు? ఆప్షన్ ఏ రుద్రదేవుడు పల్నాటి యుద్ధంలో జోక్యం చేసుకున్న కాకతీయ పాలకుడు. చలమర్తి గండ అనే బిరుదు ఎవరిది? దుర్గరాజు అనేవాడు చలమర్తి గండ అనే బిరుదు కలవాడు. నెక్స్ట్ క్వశ్చన్, అంటే తనకి ఆ బిరుదు కలదు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల మొదటి రాజధాని ఏది? ఆప్షన్ ఏ హన్మకొండ కాకతీయుల మొదటి రాజధాని. ఓరుగల్లు పట్టణ నిర్మాత బి రుద్రదేవుడు. కాకతీయుల పాలనా కాలం క్రీస్తు శకం 1000 నుండి క్రీస్తు శకం 1323 వరకు, 1323 వరకు. నెక్స్ట్, ఆంధ్రదేశాధీశ్వర బిరుదు పొందిన పాలకులు ఎవరు? ఆంధ్రదేశాధీశ్వర బిరుదు పొందిన పాలకులు ఎవరు? ఆప్షన్ ఏ కాకతీయులు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రామప్ప ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ సి వరంగల్ జిల్లాలో రామప్ప ఉంది. ఎవరి పాలనా కాలంలో మార్కోపోలో మోటుపల్లి రేవును సందర్శించారు? ఆప్షన్ బి రుద్రమదేవి. కాకతీయుల కాలంలో ఏ మతం ఆధిపత్యంలో ఉంది? ఆప్షన్ ఏ శైవం మతం కాకతీయుల కాలంలో ఆధిపత్యంలో ఉంది. హనుమకొండ ప్రాంతంపై పూర్తి వంశపారంపర్య హక్కులను మొదటి ప్రోలరాజు ఎవరి ద్వారా పొందాడు? చాళుక్య మొదటి సోమేశ్వరుడి ద్వారా హనుమకొండ ప్రాంతంపై పూర్తి వంశపారంపర్య హక్కులను మొదటి ప్రోలరాజు పొందాడు. నెక్స్ట్ క్వశ్చన్, బయ్యారం చెరువు శాసనాన్ని వేయించిన వారు? ఆప్షన్ బి మైలమదేవి. క్రింది వారిలో కాకతీయ రాజ్య పునఃస్థాపనకు సహాయపడిన వారు? కామసాని. కాకతీయ వంశ మూల పురుషుడు? ఏ వెన్ననృపుడు. ఏకవీర దేవి ఆలయం ఎక్కడ ఉంది? సి మొగిలిచర్ల. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ ఏ వల్లభాచార్యుడు నీతిసార యోగం. నెక్స్ట్, మొదటగా చెరువులను త్రవ్వించిన కాకతీయ రాజు? ఆప్షన్ బి మొదటి ప్రోలరాజు. 1000 స్తంభాల గుడి నిర్మాత ఎవరు? ఆప్షన్ సి రుద్రదేవుడు. దేవాలయాలను నిర్మించిన మొదటి కాకతీయ పాలకుడు ఎవరు? ఆప్షన్ డి మొదటి బేతరాజు. స్వతంత్రంగా కాకతీయ రాజ్య పాలనను ప్రారంభించిన వారెవరు? రెండో ప్రోలరాజు. హనుమకొండలో కాకతీయ వంశ పాలనను ప్రారంభించిన వారు? మొదటి బేతరాజు. నెక్స్ట్ 28th క్వశ్చన్, కరీంనగర్ ప్రాంతాన్ని కాకతీయుల కాలంలో ఏ పేరుతో పిలిచేవారు? సబ్బినాడు. కాకతీయుల కాలంలో గ్రామ పాలనను పర్యవేక్షించిన వారిని ఏమని పిలిచేవారు? ఆయగారు. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల శిల్పకళకు సంబంధించి ప్రత్యేకమైన నిర్మాణాలు ఏవి? తోరణ స్తంభాలు. పాకల సరస్సును త్రవ్వించిన వారెవరు? జగదల ముమ్మడి నాయకుడు. భట్టారకులు అంటే ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులు. తెలుగు ప్రాంత విమోచన ఉద్యమ నాయకుడు ఎవరు? ఏ మసునూరి ప్రోలయ నాయకుడు. కాకతీయుల చివరి రాజు ప్రతాపరుద్రుడు. ఆంధ్ర సుల్తానులుగా పేరు పొందిన పాలకులు? కుతుబ్ షాహీలు. హుసేన్ సాగర్ హైదరాబాద్లో చెరువును త్రవ్వించిన వారెవరు? ఇబ్రహీం కుతుబ్ షా. నెక్స్ట్, హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. చార్మినార్ను నిర్మించిన వారు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. హైదరాబాద్లోని పురాతనమైన కట్టడాలు ఎక్కువగా ఏ రకం సంస్కృతికి సంబంధించినవి? ఇండో పర్షియన్. తెలంగాణలో అసఫ్ జాహీల పాలన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1724. మహత్సిబ్ అనే అధికారి ప్రధాన వీధి. నైతిక విలువల ప్రచారం. దాశరథి శతకాన్ని ఎవరు రచించారు? కంచర్ల గోపన్న. గోల్కొండపై మొట్టమొదటి కోటను నిర్మించిన వారు? ఆప్షన్ ఏ కాకతీయులు. నెక్స్ట్ క్వశ్చన్, 44th క్వశ్చన్, తెలుగు కవులు మల్కిబరాముడిగా ఎవరిని కీర్తించారు? ఇబ్రహీం కుతుబ్ షా. తెలుగు కవులు మల్కిబరాముడిగా ఇబ్రహీం కుతుబ్ షాను కీర్తించారు. గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు టావెర్నియర్. కాకతీయుల కాలంలో గోల్కొండను ఏమని పిలిచేవారు? గోవుల కొండ. కోహినూర్ వజ్రం ఎక్కడ లభించింది? ఆప్షన్ సి కొల్లూరు.
48th క్వశ్చన్, గోల్కొండ నుంచి రాజధానిని హైదరాబాద్కు మార్చిన కుతుబ్ షా పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఆప్షన్ బి. అసఫ్ జాహీల మొదటి రాజధాని ఔరంగాబాద్. ఔరంగాబాద్ నుంచి తన రాజధానిని హైదరాబాద్కు మార్చిన అసఫ్ జాహీ రాజు నిజాం అలీ ఖాన్. సికింద్రాబాద్ నగరాన్ని ఎవరి పేరు మీద నిర్మించారు? ఆప్షన్ సి. మూడో అసఫ్ జా పేరు మీద సికింద్రాబాద్ నగరానికి ఆ పేరు పెట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. కాశీ యాత్ర చరిత్రను రాసింది ఎవరు? ఏనుగుల వీరస్వామి. హైదరాబాద్ అంబేద్కర్గా పేరు పొందిన వారెవరు? ఆప్షన్ డి. బిఎస్ వెంకట్రావు. ఈ క్వశ్చన్ మనం ఫస్ట్లో కూడా చూసాం. చార్మినార్ ఎత్తు 18.7 మీటర్లు. మహాత్మా గాంధీ వరంగల్ను సందర్శించిన రోజు 1946 ఫిబ్రవరి 5. హైదరాబాద్ అనే వారపత్రిక సంపాదకుడు భాగ్యరెడ్డి వర్మ. ఆప్షన్ బి. లాస్ట్ క్వశ్చన్, తెలంగాణ సర్దార్ అనే బిరుదు ఎవరిది? జమలాపురం కేశవరావు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. తెలంగాణ హిస్టరీ గురించి మ్యాక్సిమం క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఏ కంటెంట్ మీద MCQs కావాలో కామెంట్ చేస్తే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ టు బ్రెయిన్ ట్రైనర్.